రాముల వారిది ఇక్ష్వాకుల వంశం. అయితే ఈ ఇక్ష్వాకుల వంశం ఎంత గొప్పదో తెలుసా? సృష్టి నుంచి మొదటిగా వచ్చిన వారు బ్రహ్మ, బ్రహ్మ నుంచి మరీచి, మరీచి నుంచి కశ్యపుడు, కశ్యపుడి నుంచి సూర్యుడు, సూర్యుడి నుంచి మనువు, మనువు నుంచి ఇక్ష్వాకు, ఇక్ష్వాకు నుంచి కుక్షి, కుక్షి నుంచి వికుక్షి, వికుక్షి నుంచి భానుడు, భానుడి నుంచి అనరణ్యుడు, అనరణ్యుడి నుంచి పృథువుడు, పృథువుడి నుంచి త్రిశంకుడు, త్రిశంకుడి నుంచి యువనాసుడు, యువనాసుడి నుంచి మాందాత, మాందాత నుంచి సుసంధి, సుసంధికి ఇద్దరు కుమారులు ధ్రువసంధి, ప్రాసేనజిత్. ధ్రువసంధుడికి భరతుడు, భరతుడికి అసితుడు, అసితుడికి సకరుడు, సకరుడికి అసమంజసుడు, అసమంజసుడికి అంశిమంతుడు, అంశిమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథుడికి కాకుచ్చుడు, కాకుచ్చుడికి రాఘవుడు, రాఘవుడికి ప్రవృద్ధుడు, ప్రవృద్ధుడికి శంకరుడు, శంకరుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి శీఘ్రవర్ణుడు, శీఘ్రవర్ణుడికి ఇయాది, ఇయాదికి నాభాగుడు, నాభాగుడికి రజమహారాజు, రజమహారాజుకి దశరథ మహారాజు, దశరథ మహారాజుకి నలుగురు కుమారులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.